వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో మీకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో మీరు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఇది వీడియో నెంబర్ 3 జాగ్రత్తగా అయితే చూడండి. ఒక జంప్ ఫంక్షన్ ఇచ్చాడు. ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 mod x less than a, 0 mod x greater than a and hence evaluate 2 proofs అయితే ఇచ్చాడు. ఈ రెండు మన ప్రూఫ్స్ అయితే చేయాలి. ఎలా చేయాలి? ఫస్ట్ మీరు బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంది ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు by the definition of Fourier transforms 1 by root 2 pi integral minus infinity to infinity e power ipx into f of x into dx. చూడండి, 1 by రూట్ 2 పై ప్రాబ్లంలో జంప్ ఫంక్షన్ ఇచ్చాడు. జంప్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? జంప్ ఫంక్షన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. అంటే ఈ ప్రాబ్లంలో మైనస్ ఏ టు ఏ ఇంటర్వల్స్లో జంప్ ఫంక్షన్ 1 అని ఇచ్చాడు. ఏ టు ఏ మధ్యలో 1 ఉంది, రిమైనింగ్ అంతా 0 అని తీసుకోవాలి అంతే. చూడండి, minus infinity to minus a e power ipx f of x into dx plus minus a to a e power ipx into f of x into dx plus integral a to infinity e power ipx into f of x into dx. నేను చెప్పాను ఏమని, మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ ఫంక్షన్ వాల్యూ ఎంత? 0 అని. మైనస్ ఏ టు ఏ జంప్ ఫంక్షన్ తప్ప రిమైనింగ్ వాల్యూస్ అన్నీ 0. చూడండి, 1 by root 2 pi integral minus a to a e power ipx into f of x into dx. ప్రాబ్లంలో ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని? 1 ఇచ్చాడు. 1 by root 2 pi ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఈ పవర్ ఐ పిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతమా? 1 ఇంటూ డిఎక్స్. దీనికి ఏమి హైలైట్ ఫార్ములా అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏంటి ఫార్ములా? ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉందిమా, 1 by root 2 pi ఈ పవర్ ఐపిఎక్స్ చేస్తే ఈ పవర్ ఐపిఎక్స్ బై ఐపి లిమిట్స్ ఎంత? మైనస్ ఏ టు ఏ. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా. 1 by root 2 pi 1 by ఐపి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ ఐపి ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి? ఏ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ ఐపిఏ. చూడండి ఒకసారి ప్రాబ్లం అయితే చూడండి. 2i ఇంటూ చేయండి, 2i బై చేయండి. ఎందుకోసం చేస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను ఏమని, ఫార్ములా సెట్ కావడానికి ఎలా చేస్తున్నానని. 2i ఇంటూ చేసి ఈ పవర్ ఐపిఏ మైనస్ ఈ పవర్ మైనస్ ఐపిఏ by 2i e power ix minus
ఈ పవర్ మైనస్ ఐఎక్స్ బై 2i ఫార్ములా ఏంది ఫార్ములా సైన్ ఎక్స్. ఇప్పుడు మీరు నీట్గా ఫార్ములా ఎక్కడ సెట్ చేసుకోండి. 2i బై √2π ఇంటూ ఐపి ఇంటూ సైన్ పిఏ. ఇక్కడ ఐ కూడా క్యాన్సిల్. ఇంకేం క్యాన్సిల్ అవుతాయి చూడండి. 2/p ఇంటూ √2π సైన్ పిఏమా. ఇలా అయితే మనకు వాల్యూ అయితే వచ్చింది. చూడండి, మీరు ప్రాబ్లము ఇలా అయితే చేశారు. నెక్స్ట్ మీరు ప్రాబ్లం చూడండి మీకు ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే వచ్చింది. ఓకేనా. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. ఏమవుద్ది, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. అప్లయింగ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంది ఫార్ములా ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ డిపి. చూడండి, ప్రాబ్లంలో 1/, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం కనుక్కున్నట్టు, ఎఫ్ ఆఫ్ పి కనుక్కున్నట్టు. ఓకేనమ్మా. చూడండి, ఎఫ్ ఆఫ్ పి కనుక్కున్నట్టు 1/√2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్. ఎఫ్ ఆఫ్ పి ఎంత, ఎఫ్ ఆఫ్ పి ఎంతమా ఒకసారి చూడండి. ఎఫ్ ఆఫ్ పి ఎంత, 2/p√2π ఇంటూ డిపి. ఓకేనా. ఇప్పుడు మీరు 2/√2π ఇంటూ √2π హోల్ స్క్వేర్ అంటే 2π అయితే ఇది ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ అంటే రాసుకోవచ్చు. కాస్ పిఎక్స్ మైనస్ ఐ సైన్ పిఎక్స్, అది అంటే సైన్ పిఏ ఇంటూ డిపి ఇంటూ సైన్ పిఏ ఇంటూ డిపి చూడండి, సైన్ పిఏ ఇంటూ డిపి. ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు 2 అయితే క్యాన్సిల్. చూడండి 2 అయితే క్యాన్సిల్. ప్రాబ్లంలో 2 అయితే క్యాన్సిల్. ఈ2 క్యాన్సిల్. ప్రాబ్లంలో ఏం మిగిలింది ఒకసారి చెప్తారమ్మా. ప్రాబ్లంలో ఏం మిగిలిందో చూడండి. మల్టిప్లై చేయండి ఒకసారి. ఫస్ట్ దాంతో సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో అట్లా. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ
కాస్ పిఎక్స్ సైన్ పిఏ కాస్ పిఎక్స్ సైన్ పిఏ మైనస్ ఐ సైన్ పిఏ పిఎక్స్ సైన్ పిఏ పిఏ బై పి. ఓకేనా, ఇంటూ డిపి. చూడండి ప్రాబ్లం ఒకసారి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతమా? 1 కదా. మీరు ఇప్పుడు రియల్ పార్ట్స్ కంపేర్ చేయండి. ఏమవుద్ది? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ చూడండి 1/π పిని మల్టిప్లై చేశాను. కాస్ పిఎక్స్ సైన్ పిఏ బై పి ఇంటూ డిపి. పై ఇంటూ 1 పై. అది అంటే ప్రాబ్లంలో ఇక్కడ ఏమిచ్చాడు? 1 మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఏ ఇచ్చాడు. సరే చూడండి, మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఏ ఇచ్చాడు, 0 మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇదే కదమ్మా. అంటే పై మోడ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఏ, 0 మోడ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. చూడండి, అయితే ప్రాబ్లంలో ఒక ప్రూఫ్ అయితే చేశాను, రెండో ప్రూఫ్ కూడా చేయాలి. చూడండి, రెండో ప్రూఫ్ ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రల్ చూడండి మా, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కాస్ పిఎక్స్ సైన్ పిఏ కాస్ పిఎక్స్ sin PA by cos PX sin PA by P into DP. ఏం కనుక్కున్నానమ్మా? పై మోడ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఏ, 0 మోడ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లేస్లో 0, కాస్ 0 1 సైన్ పి బై పి ఇంటూ డిపి ఈక్వల్ టు పై. ఎక్స్ 0 సబ్స్టిట్యూట్ చేశాను, పై మిగిలింది. అంటే టోటల్గా ఆన్సర్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ పి బై పి ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్ టు పై అయితే వచ్చింది. రెండు ప్రూఫ్స్ సరిపోయాయమ్మా. చూడండి, రెండు ప్రూఫ్స్ అయితే వచ్చేసాయి. ఓకేనా, మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.